IBC తర్వాత now we will be discussing the Vedic age and Buddhism and Jainism. వీటిని పర్టికులర్ గా డిస్కస్ చేయబోతున్నాం. See, the class will be specifically from NCERT point of view. ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్స్ లో ఎన్సిఆర్టీస్ మనం స్పెసిఫిక్ ఈ ఫౌండేషన్ కోర్స్ ఎన్సిఆర్టి బేస్ మీద చేసాం కాబట్టి ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్స్ లో ఈ చాప్టర్స్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేశారు, ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇచ్చారు, ఎలాగ మనం దీన్ని స్టడీ చేయాలి, ఇందులో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనే టాపిక్ లోనే డిస్కస్ చేస్తాం. కంప్లీట్ వేదిక్ ఏజ్ అంటే వేదాస్, వాటి వేదాంగాస్, లిటరేచర్ అవన్నీ డీల్ చేయం. ఎందుకు అంటే దేస్ ఆర్ వెరీ లాంగ్ చాప్టర్స్. ఒక 1 hour లో ఈ 3 చాప్టర్స్ ని కవర్ చేయడం అనేది చాలా కష్టం. సో విల్ బి స్పెసిఫికలీ ఫోకసింగ్ ఆన్ ద కోర్ ఆస్పెక్ట్స్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఎన్సిఆర్టి టెక్స్ట్స్. అండ్ దట్ టు పర్టికులర్లీ we will be discussing about the chapters particularly in our pasts 1 chapter 4, what books and burials tell us. What books and burials tell us. And next the chapter 5, early trade and ideas. వీటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ వి విల్ బి ఆల్సో డిస్కసింగ్ అబౌట్ ద థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అంటే 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీలో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కదా, అందులోని చాప్టర్స్ పర్టికులర్ గా ఈ రిలవెంట్ చాప్టర్స్ ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద వేదిక్ ఏజ్. పర్టికులర్ గా అవర్ పాస్ లోనే వేదిక్ ఏజ్ ఎలా డిస్క్రైబ్ చేశారు అని అంటే మోస్ట్లీ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఋగ్వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని ఋగ్వేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఋగ్వేద ద టైం పీరియడ్ ఆఫ్ ఋగ్వేద యాజ్ పర్ ఎన్సిఆర్టి. లాస్ట్ క్లాస్ లో చెప్పాం కదా, యూపీఎస్సీ టేక్స్ ఓన్లీ ఎన్సిఆర్టి డేట్స్ యాజ్ ద స్టాండర్డ్. వాటిని ప్రామాణికంగా తీసుకొని దే recognize the age of Rigveda as around 3,500 years ago. 3,500 years ago, roughly 1500 BC. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా బీసీ అంటే ఏంటి అని. 3,500 years అంటే ఎలాగా, ప్రెసెంట్ 2026. సో 2026 నుండి ఇంకొక 1500 years బ్యాక్ వెళ్ళాలి. సో ఇట్ ఈస్ 1500 BC-లో ఋగ్వేదాన్ని కంపోజ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఋగ్వేద ఇస్ కంపోజ్డ్ ఇన్ ఆర్ఖాయిక్ సాంస్క్రిట్. ఇక్కడ కాంపోజిషన్ అంటే మనకు తెలుసుకోవాల్సింది, మనకి ప్రిలిమ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఋగ్వేదాన్ని రచించింది ఎవరు అని. హూ రోట్ ద ఋగ్వేద అని అడుగుతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఋగ్వేదాన్ని ఎవరు రచించలేదు. there is no single author who is attributed to ఋగ్వేద. ఒక ఆథర్ రాశారని కాదు. వేదవ్యాస ఇది అంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేదవ్యాస జస్ట్ కంపైల్డ్. 4 వేదాలుగా విభజించాడు, కంపైల్డ్ అని అంటారు. కానీ వేదాస్ అపౌరుషేయాలు డైరెక్ట్ గా వచ్చింది అని అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఋగ్వేద ఈజ్ ట్రాన్సిషన్ టు ఓరల్ మీడియం. ఓరల్ గా అంటే గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి తన శిష్యుడికి వారసత్వంగా స్ప్రెడ్ అయింది. కానీ ఒక రిటర్న్ ఫామ్ అనేది చాలా లేటర్ పీరియడ్ లో వచ్చింది అనమాట. చాలా కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాతే ఋగ్వేదాకి రిటర్న్ ఫామ్ అనేది వచ్చింది. ఇనీషియల్లీ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఓరల్ గానే ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఋగ్వేద. నెక్స్ట్ another important aspect of Rigvedic Sanskrit యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండో-యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో పెట్టనమాట. ఇండో-యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నప్పుడు we mention ఇంగ్లీష్, పర్షియన్ అండ్ ద యూరోపియన్ లాంగ్వేజెస్ లైక్ జర్మన్, ఇటాలియన్, వీటన్నింటికి కూడా ఒక సిమిలర్ రూట్ ఉంటుందన్నమాట. ఈవెన్ సాంస్క్రిట్ ఆల్సో కేమ్ ఫ్రమ్ that origin. Okay,
Okay. Is my voice clear? నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా మీకు? వాయిస్ లో కూడా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఓకే. నౌ వన్స్ సీ ద స్క్రీన్. ఇప్పుడు స్క్రీన్ బాగా కనిపిస్తుందా? పోర్ట్రేట్ మోడ్. ఆర్ ఏబుల్ టు సీ ద ప్రెజెంటేషన్ క్లియర్లీ? కరెక్ట్ ఫార్మాట్ లో కనిపిస్తుందా మీకు ప్రెజెంటేషన్ స్లైడ్? Yes. Okay. Yeah, now it will be fine. Okay. Yeah, now it is fine. Okay. See, ఋగ్వేద గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఋగ్వేద ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఎలా ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా అడుగుతారు అని అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని అడుగుతాడు. ఎగ్జాంపుల్ తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్. అంటే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ నుంచి చెందినవన్నమాట. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం దే పార్ట్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్. ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఓకే. స్పెసిఫికల్లీ ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఋగ్వేదాలో మెన్షన్ చేసిన గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ద ఏరియా, అది పర్టికులర్ గా ప్రిలిమ్స్ ఆస్పెక్ట్ లో వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. సి, మెయిన్ the Rigveda mentions about three aspects. One is the importance of cattle, importance of sons and horses. క్యాటిల్ గురించి, సన్స్ గురించి, హార్సెస్ గురించి ఋగ్వేద చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ ఋగ్వేద గురించి ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఋగ్వేద ఎక్స్ప్లెయినింగ్ ద జియోగ్రఫీ. This is very important. Particularly the area of 5 rivers. The area of 5 rivers and Sapta Sindhu. Sapta Sindhu అని అంటాం కదా. ఇండస్ అండ్ ఇండస్ అలాంగ్ విత్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ రివర్ తో పాటు తన ట్రిబ్యూటరీస్ ని, ఆ రీజియన్ ని సప్త సింధు రీజియన్ అంటారు. వాటి యొక్క ఒరిజినల్ నేమ్స్, సాంస్క్రిట్ నేమ్స్ అస్కిని, పరుష్ని అండ్ విపాస, వితస్త, సుతుద్రి అండ్ ద ఫేమస్ సరస్వతి రివర్. ఇవి చాలా ఇంపార్టెంట్. దీని గురించి ప్రతిసారి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వస్తానే ఉంటాయి. అంటే స్పెసిఫిక్ గా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయకపోయినా ఋగ్వేద నుండి పర్టికులర్ గా మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటి అని అంటే జియోగ్రఫీ. అండ్ పర్టికులర్ గా మీకు స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. ఎలాగా అని అంటే, ఋగ్వేదిక్ పీపుల్ నో అబౌట్ సీ. అంటే వాళ్ళకి సముద్రం గురించి తెలుసా తెలీదా అని అంటే, దే డోంట్ నో అబౌట్ ఓషన్. ద రిగ్వేదిక్ పీపుల్ దే డోంట్ నో అబౌట్ ఓషన్స్. అంటే సముద్రం అనేది ఉంటుందని, మహాసముద్రాలు, ఓషన్స్ ఉంటాయని ఋగ్వేదిక్ పీపుల్ కి తెలియదు. వాళ్ళ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ అనేది చాలా లిమిటెడ్ అన్నమాట. దే ఓన్లీ నో ద 5 rivers of Punjab, Indus and the Saraswati river. సరస్వతి రివర్ ని నదితమ అని అంటారు కదా. అంటే ఇది మనం వేదిక్ ఏజ్ చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తాం. బట్ ఎన్సీఆర్టీలో ఈ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయలేదు. అంటే 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు అనమాట. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ ఆస్పెక్ట్స్ అనేవి. And next, what are the groups of people mentioned in Rigveda? ఋగ్వేదాలో మెన్షన్ చేసిన సోషల్ గ్రూప్స్ ఎవరు అని అంటే, ద బ్రాహ్మణ్స్, రాజన్, ఆర్యన్స్ అండ్ దాస.
ఆర్యన్స్ అండ్ దాసా. అంటే ఋగ్వేద పీరియడ్ లో సోషల్ గ్రూప్ ఎలా ఉండేది, బ్రాహ్మణ్స్ అంటే ఎవరు, హూ పార్టిసిపేట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞాస్, యజ్ఞాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేయించేవాళ్ళు, వేదాన్ని చదివేవాళ్ళు, వేదాన్ని చెప్పేవాళ్ళు, బహుమతులు స్వీకరించేవాళ్ళు, బహుమతులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళని బ్రాహ్మణ్స్ అన్నారు. అలాగే దోస్ హూ ఎంగేజ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ అంటే వార్ఫేర్ లోని మిలిటరీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని రాజన్ అని అన్నారు. అండ్ పర్టికులర్లీ ఇక్కడ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ద త్రీ టర్మ్స్ ఆర్యన్స్, దాసాస్ అండ్ దాస్యూస్. ఆర్యన్స్, దాసాస్ అండ్ దాస్యూస్. Aryans are specifically the people who Sir, from your side, the screen is not visible, sir. Kindly check out. screen, 1 second. Once. Okay. Let me, I'll reconnect 1 second. Yeah. Is my screen visible to you now? Come on, once confirm whether my screen is visible or not. Yes, sir. Right now, you are visible. Your screen is visible. Yeah. Okay. Okay. Yeah, screen visible. Okay. It's fine. See, now we are discussing about the social and economic life of the Rigvedic people. Is the screen visible to you? Once confirm again. Is my PPT, are you able to see the PPT? PPT file. One second. See, PPT మీకు కనిపిస్తుందా? Are you able to see it? Okay. Just a minute. Okay. See, this is I have reconnected and changed the Wi-Fi. Just check once whether I am discussing about the socio-economic life in the Vedic age. Visible to you? To India or the Sapta Sindhu region in 1500 BC. 1500 BCలో ఎవరైతే ఆరియన్స్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారో వాళ్ళని ఆరియన్స్ అన్నారు. వాళ్ళకన్నా ముందు
అంటే ఈ 1500 BCలో వచ్చిన వాళ్ళకన్నా ముందు వాళ్ళని దాసాస్ అని అన్నారు. దాసా. అండ్ పర్టికులర్లీ దాస్యూస్. There is a difference between the terms dasa and dasyu. Dasyu specifically they refer to the native inhabitants. Native inhabitants. And dasas are earlier Aryans. Earlier Aryans. ఈ దాస్యూస్ అండ్ దాసాస్ అనేది నెక్స్ట్ లేటర్ పీరియడ్స్ లో ద టర్మ్ రిఫర్డ్ టు యాజ్ ఎ స్లేవ్. దాసుడు దాస అనే పదం అనేది స్లేవ్ గా మారిందనమాట. ఇనీషియల్ గా ఇప్పుడు మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఋగ్వేద ప్రకారం భరత అంటే ఎవరు అని అంటే సింప్లీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అలాగే అకార్డింగ్ టు ఋగ్వేద ద వర్డ్ దాస మీన్స్ ద ఎర్లియర్ ఆరియన్స్ హూ కేమ్ టు ద సప్త సింధు రీజియన్. అలాగే దాస్యూస్, పర్టికులర్ గా దాస్యూస్ అనే క్వశ్చన్ అడిగిందనంటే దేస్ ఆర్ ద నేటివ్ ఇన్హాబిటెంట్స్ అకార్డింగ్ టు ఋగ్వేద. ఋగ్వేద ప్రకారం ద టర్మ్ దాస్యూస్ మీన్స్ దే ఆర్ నేటివ్ ఇన్హాబిటెంట్స్. నేటివ్ ఇన్హాబిటెంట్స్ ని వాళ్ళు దాస్యూస్ అని అన్నారనమాట. వాళ్ళ ఎకానమీ చూసుకుంటే దే ఎకానమీ ఇస్ లార్జ్లీ రివాల్వింగ్ అరౌండ్ 3 aspects. One is cattle, cows. వాళ్ళకి అందుకే వాళ్ళ ఎకానమీకి వాళ్ళు మొత్తం నోమాడిక్ హంటర్స్ అన్నమాట. ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వాళ్ళు గోవుల్ని కాసుకుంటూ తిరిగేవాళ్ళు. వాళ్ళకి ప్రధానమైన ఆదాయం ఏంటి అని అంటే కౌ వెల్త్ ఆర్ క్యాటిల్ వెల్త్. అందుకే వాళ్ళ యజ్ఞాల్లో కానీ వాళ్ళ రిలీజియన్ లో కానీ సొసైటీలో వెల్త్ అన్ని టర్మ్స్ లో కూడా కౌ ఈస్ ద మోస్ట్ సెంట్రల్ అనిమల్. Similarly, apart from the cow, the other important animal is the horse. పర్టికులర్ గా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఇండస్ వ్యాలీ పీపుల్ కి హార్స్ గురించి తెలియదు. వాళ్ళకి ఒకే ఒక రిఫరెన్స్ సుర్కోటడా అనే ప్లేస్ లోనే హార్స్ యొక్క ఎవిడెన్స్ కనిపించింది. బట్ రిగ్వేదిక్ పీపుల్ దే హ్యావ్ స్ట్రాంగ్ అసోసియేషన్ విత్ హార్స్. కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళకి హార్సెస్ తో మంచి అనుబంధం అనేది ఉందన్నమాట. They are the people who first domesticated the horses, particularly in Central Asia region. Central Asia region లో ఫస్ట్ హార్సెస్ ని డొమెస్టికేట్ చేయడం, వాటిని యుద్ధాల్లోని ఈ హంటింగ్ లోని వాడేవాళ్ళు అనమాట. అందుకు హార్స్ అనేది వాళ్ళకి చాలా సెంట్రల్ యానిమల్. And even they have the prominent sacrifice called Ashwamedha. Ashwamedha sacrifice. Ashwamedha sacrifice is essentially the killing of horse. అంటే గుర్రాన్ని చంపడం అనమాట. అశ్వమేధం అది ఒక పెద్ద ప్రొసెషన్ అనమాట. ఒక పెద్ద యజ్ఞం. అశ్వమేధ యాగం అనేది రాజులు చేసేవాళ్ళు. అది ఎసెన్షియల్ గా వాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని చూపించుకోవడానికి చేసేవాళ్ళు అనమాట. ఇది సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీరియడ్. పర్టికులర్ గా మనకి ఎన్సిఆర్టీ 6th స్టాండర్డ్ లో జస్ట్ రెఫరెన్స్ మాత్రమే ఇస్తాడు. అలాగే సిమిలర్లీ అట్ ద సేమ్ పీరియడ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది నెక్స్ట్ మెగాలిత్స్ గురించి చెప్తున్నాడు. మెగాలిత్స్ అంటే ఒకవైపు రిగ్వేదిక్ పీరియడ్ అదంతా చెప్తూ సడన్ గా మెగాలిత్స్ గురించి ఎందుకు చెప్తున్నాడు ఎన్సిఆర్టీలోనంటే, ఇఫ్ యు అబ్జర్వ్ క్లోజ్లీ, నార్త్ ఇండియాలో ఎప్పుడైతే ఆరియన్స్, రిగ్వేదిక్ ఆరియన్స్ ఇండియాకి ఎంటర్ అయ్యారో, పర్టికులర్ గా సప్త సింధు రీజియన్ లో, అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద డెక్కన్ వీ హ్యావ్ ద మెగాలిథిక్ కల్చర్. అందుకే ఈ రెండింటిని కలిపి ఒక చాప్టర్ లో పెట్టాడు. ఇప్పుడు దీని నుండి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, మనకి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే క్రొనాలజీగా క్వశ్చన్ వస్తుంది. ఒకటి 4 ఆప్షన్స్ ఇస్తారు, 1 2 3 4. వీటిని క్రొనాలజీ ప్రకారం లేదంటే కాంటెంపరీస్ ఎవరెవరు అని అంటారు. ఒకటి ద రిగ్వేదిక్ ఆరియన్స్, సెకండ్ వచ్చేసి పీజీడబ్ల్యూ కల్చర్, థర్డ్ వచ్చేసి మెగాలిథిక్ కల్చర్స్. ఓకే, నెక్స్ట్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఆర్ ఓసిపి కల్చర్ అని అంటారు. వీటన్నిటిలోని కాంటెంపరీస్ అంటే సమకాలీకులు ఎవరు అని అంటే వీళ్ళందరూ కూడా సమకాలీకులే, ఒకే టైం పీరియడ్ కి చెందిన వాళ్ళు అనమాట.
అంటే ఇండియాలో 1500 బీసీలో మనం ఫస్ట్ చెప్పగానే ఋగ్వేద పీరియడ్ గురించి ఒక్కటే చెప్తాం. బట్ అది ఓన్లీ నార్త్ ఇండియాలో, నార్త్ వెస్ట్ ఇండియా, సప్త సింధు రీజియన్ లో మాత్రమే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మిగతా ఎంటైర్ ఇండియాలో దేర్ ఆర్ సెవరల్ అదర్ కల్చర్స్, మిగతా చాలా ఇండిజినస్ కల్చర్స్ అనేవి డెవలప్ అయ్యాయి అన్నమాట. వాటిల్లో ఒక ముఖ్యమైన కల్చర్ ఏంటి అని అంటే మెగాలిథిక్ కల్చర్. మెగాలిథ్స్ ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే బరియల్స్, వాళ్ళ యొక్క బరియల్స్ బట్టి ఆ యుఎస్ లార్జ్ స్టోన్ స్లాబ్స్, పెద్ద రాతి శిలలను నిలబెట్టేవాళ్ళు అనమాట చనిపోయిన వాళ్ళకి గుర్తుగా. అందుకు వాళ్ళని మెగాలిథ్స్ ఆర్ మెగాలిథిక్ కల్చర్ అని అన్నారు. పర్టికులర్ గా తెలుగులో చెప్పాలి అని అంటే రాక్షస గుళ్ళు అని అంటారు. ఎందుకంటే చాలా పెద్ద శిలలని అలా నిలబెట్టేవాళ్ళు కాబట్టి రాక్షస గుళ్ళు, ద జైగాంటిక్ స్టోన్ స్లాబ్స్ ని పెట్టేవాళ్ళని అలా పిలిచేవాళ్ళు. యా, ఇక్కడ పర్టికులర్ గా మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ మెగాలిథిక్ కల్చర్స్ అనేది ఎక్కడ ఐడెంటిఫై అయ్యాయి, వాట్ ఆర్ ద ప్లేసెస్. మెగాలిథిక్ కల్చర్స్ ఉన్న ప్లేసెస్ ఏంటి అని అంటే వన్ ఈజ్ బ్రహ్మగిరి. బ్రహ్మగిరి ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైట్ విత్ మెగాలిథిక్ కల్చర్స్. ఈ బ్రహ్మగిరి అనేది అంటే జస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో మెగాలిథిక్ కల్చర్స్ ఎక్కడున్నది అని అంటే ఆప్షన్ ఈజ్ బ్రహ్మగిరి, లొకేటెడ్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఈ బ్రహ్మగిరి అనే ప్లేస్ లో మనకి ఈ మెగాలిథిక్ కల్చర్స్ అనేవి కనబడతాయి అన్నమాట. అలాగే వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ మెగాలిథిక్ కల్చర్స్. మెగాలిథ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే దే నో ద యూజ్ ఆఫ్ ఐరన్. ద మెగాలిథిక్ పీపుల్ నో ద యూజ్ ఆఫ్ ఐరన్. వాళ్ళకి ఐరన్ యూసేజ్ తెలుసు, వాళ్ళు అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దే యూస్ టు హ్యావ్ stone and gold ornaments. Stone and gold ornaments. They used to practice agriculture and particularly they know the use of iron. మన ఋగ్వేదిక్ పీరియడ్ లో కూడా ఐరన్ ని చాలా స్కేర్స్ 1 to 2 టైమ్స్ మెన్షన్ చేస్తారు, ఆయస్ అండ్ కృష్ణ ఆయస్ అని. ఇన్ ఋగ్వేద ఐరన్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ కృష్ణ ఆయస్. కృష్ణ ఆయస్ అది కూడా ఓన్లీ ట్రేస్ రెఫరెన్స్ 1 to 2 టైమ్స్ మాత్రమే రిఫర్ చేస్తారు. కానీ మెగాలిథిక్ కల్చర్ లో దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఐరన్ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ని వాడేవాళ్ళు అనమాట. దీన్ని బట్టి ఎర్లియస్ట్ ఐరన్ యూసేజ్ అనేది మనకి నార్త్ ఇండియాలో కన్నా డెక్కన్ లో క్లియర్ గా ఈ మెగాలిథిక్ కల్చర్స్ లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, ఈ మెగాలిథ్స్ లో స్పెసిఫిక్ గా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, దేర్ బరియల్స్ లో దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్స్ కాల్డ్ menhirs, సిస్ట్స్, డాల్మెన్స్. మీకు డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ పోర్షన్ లో కానీ యూపీఎస్సీలో కానీ ఈ టర్మ్స్ మెన్హిర్ అన్న, సిస్ట్ అన్న, డాల్మెన్ అన్న ఇటువంటివి అడిగారు అని అంటే దే ఆర్ స్పెసిఫికల్లీ రిఫరింగ్ టు ద మెగాలిథిక్ కల్చర్ గురించి అడుగుతున్నారు అనమాట. వీటన్నింటిని విచ్ ఈ సింపుల్ గా టర్మ్స్ ఇచ్చి మెన్హిర్, సిస్ట్ అండ్ డాల్మెన్ అనేది ఏ కల్చర్ కి చెందినవి అని అంటే దే ఆర్ లార్జ్ బరియల్ టైప్స్ బిలాంగింగ్ టు మెగాలిథిక్ కల్చర్ కి సంబంధించినవి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. చూస్తే మాక్సిమం ఈ మెన్హిర్స్ అండ్ డాల్మెన్స్ వాటి బేస్ మీదే క్వశ్చన్ వస్తుంది ఈ మెగాలిథిక్ కల్చర్ గురించి. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? కమాన్. అర్థమవుతుందా? నేను ఇక్కడ స్పెసిఫిక్ గా ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్పలేదు, ఎందుకు అని అంటే ఫౌండేషన్ కోర్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు ఎన్సీఆర్టీ బేస్. ఎన్సీఆర్టీలో ఉండదాన్నే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా క్వశ్చన్స్ వస్తాయనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్, మెగాలిథిక్ కల్చర్ నుండి నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే ద ఐరన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. పర్టికులర్ గా చెప్పుకున్నాం కదా, మనకి
మెగాలిథిక్ కల్చర్ నుండి ఐరన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లేటర్ వేదిక్ ఏజ్ అండ్ అప్ టు 600 BCలో వీ హ్యావ్ ద ఐరన్ ఏజ్. ఫ్రమ్ 1000 to 600 BC we have the iron age. Iron age in India. Iron age అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే ఎక్కువ యూజ్ చేయడం అగ్రికల్చర్ లో, వెపన్స్, ఆర్మ్స్ తయారు చేయడంలో యూజ్ చేసేవాళ్ళు అనమాట. పర్టికులర్ గా మీకు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, క్రొనాలజీలోనే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రాంజ్, ఐరన్ ఏజ్, ఇవన్నీ టైం పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏది ఎప్పుడు వచ్చింది, ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అలాగే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది బ్రాంజ్ ఏజ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రాంజ్ ఏజ్ లో ఉన్నప్పుడే మిగతా ఇండియన్ ఆర్ సబ్ కాంటినెంట్ లో ఉన్న మిగతా ప్లేసెస్ అనేది అవి ఇప్పటికీ స్టోన్ ఏజ్ లో ఉన్నాయి. అండ్ చాల్కోలిథిక్ కాపర్ ఏజ్ లో ఉన్నాయి. అంతకన్నా ముందు పాలియోలిథిక్ ఏజ్ లో కూడా ఉన్నాయి అన్నమాట. ఆ క్రొనాలజీ అనేది చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. We have essentially 5 distinctive zones. First one, Paleolithic or Old Stone Age. Second, Mesolithic or Middle Stone Age. Third, Neolithic or న్యూ స్టోన్ ఏజ్. వీటి తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఏంటి అని అంటే ద కాపర్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్ అని అంటారు. చాల్కోలిథిక్ ఏజ్. చాల్కోలిథిక్ తర్వాత బ్రాంజ్ ఏజ్. బ్రాంజ్ ఏజ్ స్పెసిఫికలీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ తర్వాత వచ్చేదే ఐరన్ ఏజ్ అన్నమాట. ఇదంతా సీక్వెన్స్. ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. అంటే ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. ఆ క్రొనాలజీ అనేది చాలా క్లియర్ గా తెలుసుకోవాలి, ఏ పీరియడ్ లో ఏది జరిగింది అనేది. నౌ హియర్ స్పెసిఫికల్లీ ఇక్కడ ఐరన్ టూల్స్, అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ చెప్తున్నప్పుడు ఈ స్పెసిఫికలీ రిఫర్స్ టు ద డెవలప్మెంట్స్ ఇన్ 600 BC. ఇక్కడ ఎన్సిఆర్టీలో డిస్కస్ చేసేది ఏంటి అని అంటే 1000 to 600 BC, లేటర్ వేదిక్ ఏజ్ నుండి పోస్ట్ వేదిక్ ఏజ్, ద ఏజ్ ఆఫ్ బుద్ధుని కాలం వరకు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్ ఏజ్. ఐరన్ వల్ల అగ్రికల్చరల్ ప్రొడక్షన్ చాలా ర్యాపిడ్ గా ఎన్హాన్స్ అయ్యింది. కమర్షియల్ యాక్టివిటీ పెరిగింది. సర్ప్లస్, అగ్రేరియన్ సర్ప్లస్ పెరగడం వల్ల ఇంపార్టెంట్ ఫేజ్ ఈజ్ సెకండ్ అర్బనైజేషన్. Second urbanization in India. Second urbanization in the Ganga Valley based on Iron Age. ఇది చాలా ఇంపార్టెంట్. See, ఫస్ట్ అర్బనైజేషన్ అందరికీ తెలుసు. ఫస్ట్ అర్బనైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇట్ ఈస్ ఏ బ్రాంజ్ సివిలైజేషన్, బ్రాంజ్ ఏజ్. సెకండ్ అర్బనైజేషన్ గంగా వ్యాలీ, గంగా నది ఆ ఏరియాలో స్టార్ట్ అయింది. మహాజనపదాస్, 16 మహాజనపదాస్ ఉన్నాయి కదా. ఈ మహాజనపదాస్ ఏరియాస్ లో సివిలైజేషన్ అనేది డెవలప్ అయింది. ఇట్ ఈస్ ఏ ఐరన్ ఏజ్ సివిలైజేషన్. మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. ఐరన్ ఏజ్ అనేది గంగా వ్యాలీలో మొదలైంది లేదా ఇండస్ వ్యాలీలో మొదలైందా అని. క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ అర్బనైజేషన్ గంగా వ్యాలీ ఐరన్ ఏజ్. ఫస్ట్ అర్బనైజేషన్ ఇండస్ వ్యాలీ బ్రాంజ్ ఏజ్. అండ్ టైం క్లాస్ లో ఇండస్ వచ్చేసి 4700 ఇయర్స్. 4000 ఇయర్స్. సెకండ్ అర్బనైజేషన్ గంగా వ్యాలీ 2500 ఇయర్స్. 2500 ఇయర్స్ గంగా వ్యాలీలో వచ్చింది. ఇక్కడ వచ్చిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే, వన్ ఈజ్ ద లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ప్యాడీ, పర్టికులర్ గా అగ్రికల్చర్ లో రైస్ అనేది ప్రిడామినెంట్ అయిందనమాట. ద పీపుల్ నో ద నాలెడ్జ్ ఆఫ్ సీజన్స్. సీజన్స్ ఎలాగో తెలుసు, ఏ క్రాప్ ని ఎలాగా వాడాలి, ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎక్కువ ఈల్డ్ అనేది ఎలా పెంచాలి అనే నాలెడ్జ్ అనేది తెలిసిందనమాట. అగ్రికల్చర్ బికేమ్ ఏ సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్.
అగ్రికల్చర్ని నార్మల్గా కాకుండా ఒక సైంటిఫిక్ పద్ధతిలో డీల్ చేసేవాళ్ళు. దాని ద్వారా దే హ్యాడ్ హ్యూజ్ ఎకనామిక్ సర్ప్లస్ ద్వారానే ఈ అర్బనైజేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రూ సింబల్ ఆఫ్ అర్బనైజేషన్ ఆర్ టౌన్స్, సిటీస్ నాగరీకరణ, పట్టణీకరణ యొక్క ముఖ్యమైన సింబల్ ఆ పీరియడ్ లో ఏంటి అని అంటే ద రైజ్ ఆఫ్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అరౌండ్ ద పీరియడ్ ఆఫ్ బుద్ధుని కాలంలో ఫస్ట్ టైం పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇండియాలో. ద పంచ్ మార్క్డ్ ఇక్కడ ఈ కాయిన్స్ లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎర్లియస్ట్ కాయిన్స్ ఇన్ ఇండియా డేట్ టు ద ఏజ్ ఆఫ్ బుద్ధుని కాలంలోనే ఎర్లియస్ట్ కాయిన్స్ అనేవి వచ్చాయి అన్నమాట. అప్రాక్సిమేట్లీ 2500 years back first coins were introduced. అలాగంటే మనకి క్వశ్చన్ అడుగుతారు, మరి రిగ్వేదిక్ పీరియడ్ లో నిష్కా, శతమాన అనే టర్మ్స్ ఉన్నాయి కదా అంటే దోస్ ఆర్ నాట్ కాయిన్స్. అవి ప్యూర్ కాయిన్స్ కాదు, అవి గోల్డెన్ బులియన్ అన్నమాట. అంటే బంగారం వస్తువులుగా వాటిని చూసేవాళ్ళు, కానీ ఒక కాయిన్ ఇప్పుడు ఇండియన్ రూపీ ఎలాగైతే కాయిన్ లా వాడుతున్నామో అలా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఎకనామిక్ టర్మ్స్ లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద ట్రాన్సాక్షన్స్ కోసం మారక విలువగా వాడిన ఈ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి బుద్ధుని కాలంలో ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అందుకే వాటిని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అన్నారు. నెక్స్ట్, ఇదే పీరియడ్ లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ద రైజ్ ఆఫ్ శ్రేణీస్ ఆర్ ట్రేడ్ గిల్డ్స్. ఇప్పుడు ప్రెసెంట్ డే అశోచామ్ అని అంటాం కదా, అశోచామ్ కానీ ఫిక్కీ కానీ ఇలాంటి ట్రేడింగ్ బాడీస్ అనేవి ఆ పీరియడ్ లో ఎమర్జ్ అయ్యాయి. వాటిని శ్రేణి అని అంటారు. పర్టికులర్ గా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, శ్రేణి అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ ట్రేడ్ గిల్డ్. ఇట్ ఈస్ ఎ గిల్డ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మర్చెంట్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ అవ్వచ్చు, ఆర్టిజన్స్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ ట్రేడ్ గిల్డ్ అన్నమాట. అవి కూడా ఈ బుద్ధుని కాలంలోనే డెవలప్ అయ్యాయి. వీళ్ళ యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే దే ఈవెన్ యాక్టెడ్ యాజ్ ద ఎర్లియస్ట్ బ్యాంక్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఇండియాలో మొట్టమొదటి బ్యాంక్స్ గా ఈ ట్రేడ్ గిల్డ్స్ ని చెప్పొచ్చు అనమాట. దే యూస్ టు ప్రొవైడ్ లెండింగ్ యాక్టివిటీ టు దేర్ మెంబర్స్. వాళ్ళ మెంబర్స్ కి లెండింగ్ ఇవ్వడం, ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇలాంటి కాంప్లెక్స్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి అన్నమాట. These all were the prominent developments in the age of Buddha, 2500 BC. These all are the elements of second urbanization. Yes. Now, can anybody tell what is the third urbanization in India? ఇండియాలో థర్డ్ అర్బనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఇండియాలో థర్డ్ అర్బనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? Yeah, come on, anybody have any idea about the third urbanization in India? మనం ఫస్ట్ అర్బనైజేషన్ చెప్పుకున్నాం, సెకండ్ అర్బనైజేషన్ చెప్పుకున్నాం. ఓకే, see, the third urbanization occurred after the advent of Turks. 1206 లో ఢిల్లీ సుల్తానేట్ ఎస్టాబ్లిష్మెంట్ తో ఆ తర్వాత మళ్ళీ అర్బనైజేషన్ అనేది నార్థన్ ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ అయిందనమాట. అందుకు దాన్ని థర్డ్ అర్బనైజేషన్ అంటారు. ద advent of Turks around 1200 AD, 3000 BC, 600 BC and again 1200 AD లో మళ్ళీ నార్థన్ ఇండియాలో లార్జ్ స్కేల్ అర్బనైజేషన్ అనేది డెవలప్ అయింది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ముస్లిమ్స్ వచ్చే వరకు సిటీస్ లేవా, కామర్స్ లేదా అంటే లేదని కాదు, బట్ హైయెస్ట్ ఒక ర్యాపిడ్ అడ్వాన్స్డ్ గ్రోత్, అడ్వాన్స్డ్ ట్రేడ్, కామర్స్, ఇండస్ట్రీస్ అవన్నీ ఒక గ్రేట్ అడ్వాన్స్మెంట్ అనేది ఆ పీరియడ్ జరిగింది అనమాట. అది మిడివల్ ఇండియాలో ఇంకా డీటెయిల్ గా చెప్పొచ్చు. బట్ ద థర్డ్ అర్బనైజేషన్ ఇండివిజువల్ ట్రేడ్ అంటారు, అది టర్క్స్ రావడం ద్వారా స్టార్ట్ అయింది. ద అడ్వెంట్ ఆఫ్ ముస్లిమ్స్, ఎస్పెషల్లీ ద ఢిల్లీ సుల్తానేట్.
Okay, that is the third urbanization. Okay, continuing our discussion about the second urbanization. Second urbanization లో ఇప్పుడు పర్టికులర్ గా మనం ఏం చూస్తున్నాం అని అంటే ద విలేజ్ లెవెల్లో వచ్చిన ఇంపార్టెంట్ పీపుల్ ఏంటి, అదే టైంలో సౌత్ లో వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి. సి దిస్ ఇస్ ద పీరియడ్ అరౌండ్ 600 BC. 600 BC లో వీఆర్ డిస్కసింగ్ దట్ గంగా వ్యాలీ విట్నెస్డ్ ర్యాపిడ్ అర్బనైజేషన్. మహాజనపదాస్ వచ్చాయి, పెద్ద స్టేట్ సిస్టమ్స్, లార్జ్ స్కేల్ ట్రేడ్ అది డెవలప్ అయింది అని చెప్తున్నాం. వాటిల్లో ముఖ్యంగా ఏంటి అని అంటే దేర్ ఎమర్జ్డ్ ఎ గ్రూప్ ఆఫ్ వెల్దీ పీపుల్ కాల్డ్ గహపతీస్. గహపతి, ఇవి ఇంపార్టెంట్. గహపతి, ఇక్కడ మనకి గహపతి ఆర్ గృహపతి అంటే ఏమనుకుంటాం, నార్మల్ గా ఒక హౌస్ హోల్డ్ అనుకుంటాం. నో, ఒక గహపతి ఈజ్ నాట్ ఏ హౌస్ హోల్డ్, హీఈస్ ఏ లార్జ్ ల్యాండ్ ఓనర్. ఒక పెద్ద ఇప్పుడు జమీందారులు అంటారు కదా, జమీందార్ లాంటి ఒక వ్యవస్థ అనేది బుద్ధుని కాలంలో ఎమర్జ్ అయింది అనమాట. వాళ్ళని గహపతీస్ అని అంటారు. గహపతి ఆర్ గృహపతి, దే ఆర్ ఎ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ లార్జ్ ల్యాండెడ్ అసెట్స్. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ని గహపతీస్ అని అంటారు. ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గహపతి అండ్ కమ్మకార, దాస కమ్మకార, దాస కమ్మకార. కమ్మకర అనే టర్మ్ ఇచ్చి ఆ టర్మ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతారు. కమ్మకర మీన్స్ ఏ ల్యాండ్లెస్ లేబరర్, రైతు కూలీలు. ల్యాండ్లెస్ లేబరర్ ని కమ్మకారాస్ అని అంటారు. అలాగే దాసాస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దాసాస్ మీన్స్ స్లేవ్ అని. ఋగ్వేద నుండి ఆ టర్మ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది అని. పర్టికులర్లీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే గహపతీస్, దే ఆర్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ హూ బిలాంగ్ టు ద ఏజ్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని కాలంలో వీళ్ళు గొప్ప ల్యాండెడ్ ఎస్టేట్స్, ల్యాండ్ లార్డ్స్ అన్నమాట. వీళ్ళని గహపతీస్ అని అంటారు. యా, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ రైట్ నౌ? నా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? యా, ఓకే. పర్టికులర్ గా బుద్ధుని కాలంలో we discussed about the rise of new landlords like Gahapatis and the landless labor called Dasa. ఇదే టైంలో సౌత్ లో we have another important development happening. నార్త్ ఇండియాలో ఎప్పుడైతే మహాజనపదాస్, బుద్ధ, మహావీర, గొప్ప పొలిటికల్ డెవలప్మెంట్స్, కల్చరల్ డెవలప్మెంట్ జరుగుతుందో, సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ తమిళ్ రీజియన్. తమిళ్ రీజియన్ లో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ద రైజ్ ఆఫ్ సంగం లిటరేచర్, సంగం కల్చర్, సంగం ఏజ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ద సేమ్ పీరియడ్ అరౌండ్ 600 BC. 600 BC లో నార్త్ లో we have the Iron Age, particularly in the Ganga Valley. In the south, in Tamil Nadu, we have the Sangam Age. ఇప్పుడు ఐరన్ ఏజ్, సంగం ఏజ్ కాంటెంపరీస్ అన్నమాట. ఒకే టైంలో మనకు కనిపిస్తాయి. నార్త్ లో ఐరన్ ఏజ్, సౌత్ లో సంగం ఏజ్. ఇక్కడ సంగం ఏజ్ లో ద ప్రామినెంట్ పీపుల్ ఎవరు? ఎలాగైతే నార్త్ లో గహపతీస్ అని, దాసా కమ్మకారాస్ అని ఉన్నారో, సౌత్ లో ద ప్రామినెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెల్లలార్స్. వెల్లలార్స్, వెల్లలార్స్ ఆర్ ద సదరన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ గహపతీస్. ఎలాగైతే నార్త్ ఇండియాలో గహపతీస్ అంటే ఒక పెద్ద లార్జ్ ల్యాండ్ లార్డ్, సౌత్ లో పర్టికులర్లీ తమిళనాడు రీజియన్ లో ద వెల్లలార్స్ వర్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్. పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్ ని వెల్లలార్స్ అంటారు అనమాట. అలాగే ద ల్యాండ్లెస్ లేబరర్స్, లైక్ దాస కమ్మకర ఆర్ నోన్ యాజ్ అడిమై, అదిమై ఆర్ కడయ్యార్. కడయ్యార్ ఆర్ అదిమై అంటే దే ఆర్ ల్యాండ్లెస్ లేబరర్స్ ఆర్ స్లేవ్స్. అంటే హైయెస్ట్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ వచ్చేసి వెల్లలార్స్, ల్యాండ్లెస్ లేబరర్స్ అండ్ స్లేవ్స్ వర్ కాల్డ్ కడయ్యార్ ఆర్ అదిమై. ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాలి అని అంటే ఈవెన్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ లో వచ్చిన విజయ్ కూడా హీ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ వెల్లలార్ కమ్యూనిటీ. వెల్లలార్స్ అనే కమ్యూనిటీ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది.
హీరో విజయ్ కూడా ఈ వెల్లలార్ కమ్యూనిటీకి చెందిన అతను అనమాట. ఎసెన్షియల్లీ ద వెల్లలార్స్ వర్ ట్రెడిషనల్లీ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఫ్రమ్ ద సంగం ఏజ్. స్పెసిఫిక్ గా వెల్లలార్స్ అని అడిగితే మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలి అని అంటే దే ఆర్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్. నెక్స్ట్, apart from the landowners, landlords, and the landless laborer, the ఉళ్ళవార్. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఈ 3 చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ టర్మ్స్ మీద వస్తుంది, టర్మినాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఆ టర్మ్ నుంచి అది ఎవరు, వాళ్ళ పేరేంటి, లేదంటే వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడుగుతారు. ఉళ్ళవార్ అంటే దే ఆర్ ఆర్డినరీ ప్లౌమ్యాన్. ఒక నార్మల్ రైతుని ఉళ్ళవార్ అని అంటారు. ఉళ్ళవార్ దే ఆర్ నార్మల్ ప్లౌమెన్, అంటే నాగలి పట్టుకొని జస్ట్ నార్మల్ గా వ్యవసాయం చేసే వాళ్ళని ఉళ్ళవార్స్ అని అంటారు. అలాగే ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ 6th century BC, 6th century BC లో ఉన్న ఇంకొక ప్రామినెంట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ద లార్జ్ స్కేల్ ట్రేడ్, మేరీటైమ్ ట్రేడ్. అంటే మనం చెప్తూ ఉంటాం కదా, ఇండియాకి ఫారెన్ ట్రేడ్ చాలా పీక్ లో ఉండేది అని, అది ఈ పీరియడ్ అన్నమాట. పర్టికులర్లీ ద 6th century BC, they have large scale long distance trade, with the Arabs, with the Europeans, especially through the ports. ఒకటి seaports, prominent seaports, and the other one through the ancient Silk Route. నార్థన్ ఇండియాలో మోస్ట్ ప్రాపర్లీ ఇట్ ఈస్ ద సిల్క్ రూట్, ఏన్షియంట్ సిల్క్ రూట్ అంటాం కదా. ఇట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ చైనా టు యూరోప్, చైనా నుండి యూరోప్ వరకు ఎక్స్టెండ్ అయ్యేది. అండ్ సౌత్ లో దే ఆర్ మోస్ట్ ప్రామినెంట్లీ త్రూ ద సీపోర్ట్స్ ద్వారా ట్రేడింగ్ అనేది జరిగేది అనమాట. పర్టికులర్లీ ద ప్రామినెంట్ సీపోర్ట్స్ ఆర్ అరికమీడు located in Pondicherry. Arikameedu located in Pondicherry. Baryagaza or Barukacha or Baryagaza located in Gujarat. Gujarat lo located in Baryagaza or Barugaja. And Mujiris. These are the prominent seaports. Barukacha, Arikameedu, Mujiris, and Masulipaట్నం. ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద ప్రామినెంట్ సీ పోర్ట్స్ ఇన్ దిస్ పీరియడ్ 600 BC ఆర్ సంగం ఏజ్ లో. ద ప్రామినెంట్ సీ పోర్ట్స్ ఏంటి అని అంటే బరుకచ, అరికమీడు, ముజిరీస్ అండ్ మచిలీపట్నం. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఎలా అడుగుతుంది అని అంటే ఒకటి 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో సీ పోర్ట్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయమంటారు, లేదంటే నార్త్ టు సౌత్ ఓరియంటేషన్ పెట్టమంటారు. నార్త్ టు సౌత్ ఓరియంటేషన్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బరుకచ ఇన్ గుజరాత్, అరికమీడు ఇన్ పుడుచేరి, ముజిరీస్ ఇన్ కేరళ, మచిలీపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంట్, వీళ్ళ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వీటి నుండి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాం కదా, లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఇలాంటి టైప్స్ లో. యా, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు యూ? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? యా, లొకేషన్ ఆల్రెడీ చెప్పాను కదా. లొకేషన్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్. Barukacha or Baryagaja located in Gujarat, Machilipatnam in Silk Route. The ancient Silk Route started in China. Chinaలోని Xinjiang province నుండి Alexandria వరకు ఎక్స్టెండ్ అయింది అనమాట. ఇట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ Xinjiang in China to Alexandria నియర్ ఈజిప్ట్ అండ్ యూరోప్. ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా వరకు ఎక్స్టెండ్ అయింది అనమాట ది ఏన్షియంట్ సిల్క్ రూట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ది సిల్క్ రూట్ ఈజ్ కంట్రోల్డ్ బై కుషానాస్. కుషానాస్ ఆర్ ద రూలర్స్ హూ కంట్రోల్డ్ ద ఏన్షియంట్ సిల్క్ రూట్. సిల్క్ రూట్ ని వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు.
ఇక్కడ సిల్క్ రూట్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ మనకి రిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇట్ కనెక్టెడ్ ద ఈస్ట్ అండ్ ద వెస్ట్. ఈస్టర్న్ సివిలైజేషన్ ని వెస్టర్న్ సివిలైజేషన్ ని కలిపేదే ఈ సిల్క్ రూట్ అన్నమాట. రీసెంట్ గా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని తీసుకొచ్చింది. అంటే మళ్ళీ ఆ ఏన్షియన్ సిల్క్ రూట్ ని రివైవ్ చేయాలి అని. ద మెరిటైమ్ రోడ్, మెరిటైమ్ బెల్ట్ అండ్ సీ రోడ్ కింద తీసుకొచ్చింది అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏన్షియన్ సిల్క్ రూట్. దీన్ని కుషానాస్ కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇండియా ఈజ్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దిస్ సిల్క్ రూట్. సిల్క్ రూట్ అనేది ఇండియాకి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేదు. ఓన్లీ త్రూ ఆఫ్ఘనిస్తాన్. ఇట్ ఈస్ కనెక్టెడ్ త్రూ ఆఫ్ఘనిస్తాన్. పర్టికులర్ గా సిల్క్ రూట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ త్రూ దిస్ బుద్ధిజం బికేమ్ ఏ ఇంటర్నేషనల్ రిలీజియన్. బుద్ధిజం అనేది ఒక ఇంటర్నేషనల్ రిలీజియన్ గా ఎదగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ సిల్క్ రూట్ అన్నమాట. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? యా, ఓకే. సిల్క్ రూట్ తర్వాత పర్టికులర్ గా సిల్క్ రూట్ కి ఇండియాకి సంబంధం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద కుషానాస్. కుషానాస్ లో మోస్ట్ ప్రామినెంట్ రూలర్ కనిష్క. లో వీళ్ళు ఈ సిల్క్ రూట్ ని కంట్రోల్ చేసేవాళ్ళు. సిల్క్ రూట్ ద్వారానే ఇండియాకి రోమన్స్ తోని ట్రేడ్ జరిగేది అనమాట. ద ప్రామినెంట్ ట్రేడ్ విత్ ద రోమన్స్. అండ్ పర్టికులర్లీ దీని ద్వారా మనకి ఎంతో గోల్డ్ అండ్ ప్రామినెంట్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అనేది జరిగేది అనమాట. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దీస్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ సంగం లిటరేచర్. సంగం లిటరేచర్ లో జస్ట్ ఇప్పుడే నేను ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. సంగం లిటరేచర్ లో వాట్ ఎసెన్షియల్లీ ఈజ్ సంగం లిటరేచర్? సంగం లిటరేచర్ ఎసెన్షియల్లీ ఏంటి? సంగం లిటరేచర్ essentially includes ఎట్టుట్టోగై, తిరుక్కురల్, తొల్కపియం, తొల్కపియార్స్, తొల్కపియం and పత్తిపాత్. These are essentially the part of సంగం లిటరేచర్. సంగమ లిటరేచర్ అని అంటే ముఖ్యంగా ఈ నాలుగే వస్తాయి: ఎట్టుట్టోగై, కురల్, తొల్కపియం అండ్ పత్తిపాత్. ఈ నాలుగే సంగం లిటరేచర్. బట్ వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ టెక్స్ట్స్. ఇవి కాకుండా ఇంకా ముఖ్యమైన రచనలు ఉన్నాయి. అవేంటి? శిలప్పాధికారం, శిలప్పాధికారం, మణిమేగలై, మణిమేకలై అండ్ జీవక చింతామణి. సి, దీస్ ఆల్ ఆర్ పోస్ట్ సంగం లిటరేచర్. ఇవన్నీ పోస్ట్ సంగం లిటరేచర్ అన్నమాట. దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ సంగం లిటరేచర్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు. సంగం లిటరేచర్ ఏంటి, పోస్ట్ సంగం లిటరేచర్ ఏంటి అనేది జంబుల్ చేసి అడుగుతాడు. స్పెసిఫిక్ గా సంగం లిటరేచర్ అంటే ఎట్టుట్టోగై, తిరుక్కురల్, తొల్కపియాం అండ్ పత్తుపాత్. ఇవే సంగం లిటరేచర్. శిలపాధికారం అండ్ మణిమేగలై, జీవక చింతామణి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద పోస్ట్ సంగం లిటరేచర్. ఎస్, ఇది అర్థమైందా? సంగం లిటరేచర్ అనేది ఎస్పెషల్లీ ఏది సంగం లిటరేచర్ ఏది కాదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమ్స్ లో చాలా రిపీటెడ్ గా వస్తుంది. యా, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ టర్మ్ కాల్డ్ మువెందార్. మువెందార్ అంటే ఎవరు? మువెందార్, హూ ఈజ్ ఏ మువెందార్? స్పెసిఫిక్ గా ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడుగుతారు. మువెందార్ అంటే ద త్రీ సంగం పాలిటీస్ ఆఫ్ చోళా, చేరా అండ్ పాండ్య. చోళా, చేరా, పాండ్య నాయకుల్ని మువెందార్ అని పిలిచేవాళ్ళు అనమాట. దోస్ త్రీ పాలిటీస్ ఆర్ కింగ్డమ్స్ ఆర్ కాల్డ్ మువెందార్ అండ్ ద సంగం లిటరేచర్. సంగమ యుగంలో వాళ్ళని మువెందార్ అని పిలిచేవాళ్ళు. అండ్ పర్టికులర్ గా వీళ్ళకి చోళా, చేరా, పాండ్యాస్ కు సంబంధించి వీ నీడ్ టు నో ఇంపార్టెంట్ డీటెయిల్స్.
వాళ్ళ క్యాపిటల్స్, వాళ్ళ రాయల్ ఎంబ్లమ్స్, వాళ్ళ సీ పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ద చోలా క్యాపిటల్ ఈజ్ ఉరయూర్. ఉరయూర్ ఆర్ కావేరీపట్నం. కావేరీపట్నం ఆల్సో నోన్ యాజ్ పుహార్. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. క్యాపిటల్ ఆఫ్ చోలాస్ అని అంటే తంజావూర్ అనుకుంటాం. తంజావూర్ కరెక్టే, కానీ అదేంటి, ఇంపీరియల్ చోలాస్. అది ఎప్పుడు 10th సెంచరీలో వచ్చిన రాజరాజ చోళ, పొనియన్ సెల్వన్లో చూపించే ఆ స్టోరీ అంతా. కానీ వాళ్ళకన్నా ముందు సంగమ యుగంలో ఉన్న చోలాస్, వాళ్ళ క్యాపిటల్ వచ్చేసి ఉరయూర్. ఉరయూర్ అండ్ కావేరీ పట్టణం, అది వాళ్ళ ఒరిజినల్ క్యాపిటల్, సంగం చోలాస్. అలాగే చేరాస్, దేర్ క్యాపిటల్ ఈజ్ వంజీ ఆర్ వనాజీ. వనాజీ అండ్ ముజిరీస్. ముజిరీస్. ముజిరీస్ is the prominent seaport of Cheras. Cheras యొక్క prominent seaport ముజిరీస్. Similarly, the Pandyas. The Pandyas capital is Madurai. Pandyas capital is Madurai and their prominent seaport is Korkai. పాండియాస్ యొక్క ముఖ్యమైన సీపోర్ట్ ఏంటి అని అంటే కొర్కై. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లో మీకు ఎక్కువగా ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. చోళా, చేరా, పాండ్యా వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటి, వాళ్ళ యొక్క సీపోర్ట్, ప్రామినెంట్ సీపోర్ట్స్ ఏంటి. అండ్ అనదర్ వన్ ఈస్ దేర్ రాయల్ ఎంబ్లమ్స్. ద రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ చోలాస్ ఈస్ ద టైగర్. చోలాస్ యొక్క సింబల్ ఏంటి? చేరాస్ బౌ అండ్ యారో. బౌ అండ్ యారో. అండ్ పాండ్యాస్ ఇట్ ఈస్ ద ఫిష్. ఫిష్. పాండ్యాస్ యొక్క సింబల్ వచ్చేసి ఫిష్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ చోలా, చేరా అండ్ పాండ్యాస్. ఎస్, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో ద ఇంపార్టెంట్ డిస్టింక్షన్స్ బిట్వీన్ చోలా, చేరా అండ్ పాండ్యాస్, వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీస్, పోర్ట్ సిటీస్ అండ్ దేర్ రాయల్ ఎంబ్లమ్స్? అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు వాటి గురించి. Yeah, this is about the Sangam age. And next we will be discussing about Buddhism and Jainism. బుద్ధిజం అండ్ జైనిజం పర్టికులర్గా అసలు ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ బుద్ధిజం గురించి, జైనిజం గురించి క్వశ్చన్స్ లేకుండా పేపర్స్ ఉండవు. Particularly Buddhism, it is extremely important to learn about the importance of Buddhism and Jainism. Yeah, మీకు క్లాస్ అంతవరకు ఉంది. Do you have any other class after this? Okay, yeah, let us continue. Let us discuss about Buddhism. See, Buddhism లో మనకు చాలా ఇంపార్టెంట్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, వన్ ఈజ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్ స్టోరీ. అది కాకుండా బుద్ధాస్ ఫిలాసఫీ అండ్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బుద్ధాస్, దెర్ ఆర్ 5 సంఘటనలు ఉన్నాయి. Second is renunciation. Third is bodhi, means enlightenment. Bodhi means enlightenment. Fourth one is the first sermon. And the fifth one is his final Mahaparinirvana. ఈ 5 అతి ముఖ్యమైన సంఘటనలు అన్నమాట. ఆయన జీవితంలో ఈ 5 అతి ముఖ్యమైన సంఘటనలు. మొన్న రీసెంట్ గా జరిగిన బుద్ధ పూర్ణిమ ఆర్ వైశాఖ పూర్ణిమ ఈజ్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ఆల్ దీస్ ఈవెంట్స్. అంటే ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు, ఆయన పుట్టింది కానీ, ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఆయన జ్ఞానం సంపాదించింది, ఆయన మహాపరినిష్క్రమణం,
ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళింది కూడా బుద్ధ పూర్ణిమ ఆర్ వైశాఖ పౌర్ణిమ రోజు. సో ఆ రోజుకి చాలా సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. అలాగే ఆల్ దీస్ ఈవెంట్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్ సింబల్స్ అసోసియేటెడ్ విత్ దెమ్. ప్రతి దానికి ఒక సింబల్ అనేది అటాచ్ అయ్యి ఉంది. పర్టికులర్లీ హిస్ బర్త్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లోటస్ ఆర్ అన్ ఎలిఫెంట్. ఒక లోటస్, ఎలిఫెంట్. ఎందుకు అనంటే ఆయన పుట్టేటప్పుడు తన తల్లి కలలో ఒక 6 దంతాలున్న ఒక తెల్లటి ఏనుగు లాంటి ఆకారం తన గర్భంలో ప్రవేశించిందని తనకు కలొచ్చింది. తన తల్లి మాయాదేవికి. అందుకని ఎలిఫెంట్ అంటారు. లేదు అనంటే అతను పుట్టినప్పుడు ఒక కమలం వికసించింది. కమల పువ్వులా ఉన్నాడు అని లోటస్. సెకండ్ వన్ రెనన్సియేషన్, మహాభినిష్క్రమణం. అంటే తన రాయల్ లైఫ్ అంతా వదిలేసి సన్యాసిగా మారడం. దానికి సింబలే హార్స్. హిజ్ హార్స్ కాల్డ్ కంటక. హార్స్. నెక్స్ట్ బోధి. బోధి అంటే జ్ఞానం. జ్ఞానం సంపాదించాడు. జ్ఞానం సంపాదించిన దానికి చిహ్నంగా ద బోధి ట్రీ. సారీ. నెక్స్ట్ ద ఫస్ట్ సర్మన్. అతని జీవితంలో మొట్టమొదటి ప్రవచనం ధర్మచక్ర ప్రవర్తన. ధర్మచక్ర ప్రవర్తన. దిస్ ఈజ్ సింబలైజ్డ్ బై ద వీల్ ఆఫ్ ధర్మ. ధర్మచక్రం. అండ్ నిర్వాణ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్తూప. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ లోని ప్రతిసారి చాలా ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఈవెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని సంబంధించి ఈజ్ about the 5 great events in the life of Buddha. See, చక్ర ప్రవర్తన. మొట్టమొదటిసారి ధర్మచక్ర ప్రవర్తన. ఇట్ ఈస్ సింబలైజ్డ్ బై ధర్మచక్ర. ధర్మచక్రం అంటాం కదా, అది ఆ ధర్మచక్రం. సి ధర్మచక్ర ఈస్ ద ఈజ్ ఇట్ ఆడిబుల్ రైట్ నౌ? The problem with respect to this and the symbol చక్ర ప్రవర్తన ఆయన మొదటి సర్మన్ నుండి తీసుకున్నారు కూడా. ఇంపార్టెంట్ ద ప్లేసెస్. ఎస్, యు నో ద ప్రామినెంట్ ప్లేసెస్ అటాచ్డ్. ఈ 5 ఈవెంట్స్ కి 5 ప్లేసెస్ ఉన్నాయి. లుంబిని, ఆయన బర్త్ కి సంబంధించి లుంబిని. ఆయన నిష్క్రమణం కపిలవాస్తు. ఆయన ఎన్లైటన్మెంట్ బోధ్గయ. హిస్ ఫస్ట్ సర్మన్ అట్ సారనాథ్. And finally his Mahaparinishkramana is at Kusinara. ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్లేసెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతారు. ఎస్పెషల్లీ ద ప్లేసెస్ వీటిల్లో ఇండియాలో ఉన్న ప్లేసెస్ ఓన్లీ 2. ఇండియాలో ఓన్లీ 2 ప్లేసులు మాత్రమే ఉన్నాయి. దట్ ఈస్ బోధ్గయ అండ్ సారనాథ్. మిగతా లుంబిని, కపిలవాస్తు అండ్ కుసినారా దే ఆర్ లొకేటెడ్ ఇన్ ప్రెసెంట్ డే నేపాల్. నేపాల్లో ఉన్నాయన్నమాట. లుంబిని గాని, కపిలవాస్తు, కుసినారా ఇవి ప్రెసెంట్ డే నేపాల్లో ఉన్నాయి. ఒక్కొక్కసారి యూపీఎస్సీ లాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. ఇవి ప్రెసెంట్ డే ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో ఉన్నాయా, నేపాల్లో ఉన్నాయా, లేదంటే వాటి ఓరియంటేషన్, అలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. నెక్స్ట్, apart from these, the other important aspects of Buddha is his teachings.
అతని టీచింగ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద 4 ఆర్య సత్య. 4 ఆర్య సత్యాస్ అంటే ద లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ దుఃఖ, ద సఫరింగ్ కమ్స్, దుఃఖానికి కారణం ఏంటి అంటే తన్హ ఆర్ తృష్ణ. తన్హ ఆర్ తృష్ణ అంటే ఎక్సెస్ ఆఫ్ డిజైర్. ఏమంటాడు అంటే కోరిక అనేది మనకు దుఃఖానికి కారణం కాదు, కోరికలకి అడ్డు అడుపు లేకపోవడం అది మన దుఃఖానికి కారణం. ఇప్పుడు మనకి సివిల్స్ రాస్తున్నాం, ఐపీఎస్ వచ్చింది అనుకోండి, అదొక కోరిక, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఐపీఎస్ రావాలి, ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ రావాలి, ఐఏఎస్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే హోమ్ క్యాడర్ రావాలి, అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకొకటి ఏదో కావాలి. అలాగ కంటిన్యూస్ డిజైర్స్, దాన్ని తనహా అని అన్నాడు. అంటే ఎక్సెస్ ఆఫ్ డిజైర్ వల్ల మనకి దుఃఖం వస్తుంది, దాన్ని అరికట్టాలి. ఆ అరికట్టడానికి కారణం ఏంటి అని అంటే మధ్య మార్గ, మధ్య మార్గ ఆర్ అష్టాంగ మార్గ, మధ్య మార్గ ఆర్ అష్టాంగ మార్గ. దాన్నే ఆయన ధర్మచక్ర ప్రవర్తనలో డిస్క్రైబ్ చేశాడు, అష్టాంగ మార్గాలను. నెక్స్ట్, ద 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ బుద్ధ, ధమ్మ అండ్ సంఘ. బుద్ధ అంటే ఇక్కడ నాట్ జస్ట్ బుద్ధుడు గురించి, ఇక్కడ బుద్ధ అంటే ద టర్మ్ బుద్ధ డస్ నాట్ మీన్ ద పర్సన్ బుద్ధ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. బుద్ధ అని మనం చెప్తున్నాము అని అంటే ఇట్ డస్ నాట్ స్పెసిఫికలీ రిఫర్ టు ద పర్సన్, బుద్ధుడిని రిఫర్ చేస్తున్నాం అని కాదు. బుద్ధ అంటే ఇట్ ఇస్ ఎసెన్షియల్లీ ద నాలెడ్జ్, ద ఎన్లైటన్మెంట్. ఎవరికైతే ఆ బుద్ధి, బుద్ధి అనే టర్మ్ ఉంటుంది కదా, జ్ఞానం ఏదైతే ఉంటుందో అది అతి ముఖ్యమైనది బుద్ధిలోని అని. లుంబిని ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. లుంబిని ప్రెసెంట్ డే నేపాల్ లో లొకేట్ అయ్యింది. యా, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ టు యూ? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా, ఓకే. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దీస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ద బుద్ధిస్ట్ లిటరేచర్. బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే అయితే లిటరేచర్ ఒక టెక్స్ట్ గురించి అడుగుతారు, లేదంటే బుద్ధిస్ట్ సెక్ట్స్ గురించి అడుగుతారు. బౌద్ధంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సెక్ట్స్ గురించి కానీ, దాని యొక్క త్రిపీటకాస్ కానీ, లిటరేచర్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. The essential Buddhist literature is called Tripitakas. Essential Buddhist literature is called Tripitakas, with the first one, the Vinaya Pitaka. Vinaya Pitaka composed by Upali. Vinaya Pitaka composed by Upali. Vinaya Pitaka ఏంటి అని అంటే it essentially deals about the code of conduct for monks. అంటే ఒక బౌద్ధ భిక్షువుకి రూల్స్ ఏంటి, వాడు ఎలా ఫాలో అవ్వాలి, ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు తినాలి, ఎక్కడ ఉండాలి, ఎలా తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, తన అన్ని ప్రతి డీటెయిల్స్ మెన్షన్ చేసేది వినయ పీఠక. ఇట్ ఈస్ కంపోజ్డ్ బై ఉపాని. సిమిలర్లీ, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఈజ్ సుత్త పీఠక. సుత్త పీఠక, దిస్ ఎసెన్షియల్లీ కంటైన్స్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క ప్రవచనలు, ఆయన యొక్క సూక్తులన్నీ కూడా ఉన్నది టెక్స్ట్ ఏంటి అని అంటే సుత్త పీఠక. దిస్ ఈజ్ కంపోజ్డ్ బై ఆనంద. ఆనంద, ఆనంద is the follower of Buddha who composed Sutta Pitaka. Next, finally, Abhidhamma Pitaka. Abhidhamma Pitaka is composed by Mogaliputta Tissa. Mogaliputta Tissa. మొగలిపుత్త ఈ కంపోజ్డ్ ద అభిద్ధమ్మ పీఠక. ఈ అభిద్ధమ్మ పీఠక అనేది తర్వాత కంపోజ్ చేశారనమాట. యాక్చువల్ గా బుద్ధుడు చనిపోయిన తర్వాత, బుద్ధుడి నిష్క్రమణం తర్వాత ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. ఎక్కడ ఎక్కడ జరిగింది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్? అట్ రాజగిర్, రాజగృహ, అట్ అజాతశత్రు పర్యవేక్షణలో రాజగిరి ఆ రాజగృహలో మహాకశ్యప ప్రెసిడెన్సీలో జరిగింది. అప్పుడు ఈ వినయపేటక అండ్ సుత్తపేటక కంపోజ్ చేశారు. ఎసెన్షియల్లీ దీస్ ఆర్ ద ఫస్ట్ టూ టెక్స్ట్స్,
Vinayapitaka and Suttapitaka. After that, during the time of Ashokudi కాలంలో మళ్ళీ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో అభిధమ్మ పీఠకాన్ని కంపోజ్ చేశారనమాట. అభిధమ్మ పీఠక ఈజ్ మచ్ యంగర్ న్యూ కంపేర్ టు సుత్త పీఠక అండ్ వినయ పీఠక. ఈజ్ ఇట్ క్లియర్? Is it clear? Are you able to follow? Yeah. ఓకే. నెక్స్ట్ పర్టికులర్గా బుద్ధిస్ట్ లిటరేచర్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద జాతకా టేల్స్. జాతకా టేల్స్లో స్పెసిఫికల్లీ చదంత జాతక, కునాల జాతక అండ్ చాలా జాతక స్టోరీస్ ఉంటాయి. అరౌండ్ 550 స్టోరీస్ ఉంటాయి అన్నమాట. దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రీవియస్ లైఫ్స్ ఆఫ్ బుద్ధుని యొక్క ప్రీవియస్ లైఫ్స్ గురించి, అతని స్ట్రగుల్స్ గురించి, బోధిసత్వ గురించి చెప్తాడు. ఇక్కడ బుద్ధిజంలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద టర్మినాలజీ. హూ ఈజ్ ఎన్ ఉపాసక ఆర్ ఉపోసత, వీడెవడు? ఉపాసక ఆర్ ఉపోసత ఈజ్ ఏ లే ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిస్ట్ ఫాలోవర్స్ లో 2 రకాలు ఉంటారు. వన్ ఈజ్ ఏ బిక్కు ఆర్ ఏ భిక్షు, అంటే సమాజం మొత్తాన్ని పూర్తిగా వదిలేసి సన్యాసిగా గుండె గీయించుకొని కంప్లీట్ ఒక సన్యాసిలా మారిపోతే వాళ్ళని బిక్కు ఆర్ భిక్షు అని అంటారు. లేదు, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ సొసైటీలోనే ఉంటూ బుద్ధుని యొక్క ఆలోచనలు, ఆయన మార్గాన్ని ఫాలో అయితే వాళ్ళని ఉపాసక అని అంటారు. ఉపాసక ఆర్ ఉపోసత. Similarly, there is another term called bodhisattva. Bodhisattva. Bodhisattva అంటే ఎవరు? Bodhisattva is a one who is in the process of becoming Buddha. అంటే సమాజాన్ని అంతటిని త్యాగం చేశాడు, కానీ తన సొంత ఎన్లైటన్మెంట్ ని వదులుకొని సమాజ శ్రేయస్కరం కోసం, సమాజాన్ని సేవ చేయడానికి బౌద్ధాన్ని అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ దాన్ని వదిలేసి సమాజ శ్రేయస్కరం కోసం పాటుపడేవాడిని బోధిసత్వ అని అంటారు. అంటే బుద్ధ స్టేజ్ ఇంకా రాలేదు, ఆ బుద్ధ స్టేజ్ లో ఉన్న అతన్ని బోధిసత్వ అని అంటారు. ఈ టర్మ్స్, వాటి డిఫరెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్టికులర్లీ బుద్ధిజం రిలేటెడ్ ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. యా. నెక్స్ట్ అదర్ ఆస్పెక్ట్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. యాక్చువల్గా బుద్ధిజం అండ్ జైనిజం అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎంత డీటెయిల్డ్ గా చెప్పుకున్నా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి టైం చాలా రిస్ట్రిక్టెడ్ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాస్ ఆల్సో ఐ విల్ బి టేకింగ్ అబౌట్ బుద్ధిజం అండ్ జైనిజం బికాస్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. I will be explaining in detail about these two in the next class. Yes, if you have any doubts, you can ask. Okay. Yeah, if you have any doubts, you can ask. Otherwise, we will terminate the session. Okay, then we will meet in tomorrow's session.